ఒక విధంగా చూస్తే ఇవాళ రోజున గారాబంగా పెంచితే గాడిదవుతుంది, అదే బాధ్యతతో పెంచితే నాయకుడు అవుతారు అని చెప్పేసి అందరూ ఒక సామెత ఉంది. ఇవాళ రోజున అది నిజం అనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గారాల పట్టి ఒకప్పుడు ఎంత బాగా ఎంత గారాబంగా పెంచారు ఆవిడని. అలాంటిది ఆవిడ ఎన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని బాధ పెడుతుందో మనం మొదటి నుండి కూడా చూస్తూనే ఉన్నాం. అంతేగాని ఆవేశము, అత్యాశ, ఈర్ష్యలతో ఈ మురిసిపల్లి షర్మిల శాస్త్రి ఇవాళ రోజున ప్రజలతో ఒక విధంగా చీకొట్టించుకుంటూ ఈమె కొత్త నిర్వచనం ఒకటి చెప్తా ఉంది. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని ఎంతో ఇదిగా డెడికేటెడ్గా ఒక డిటర్మినేషన్తో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పేద ప్రజల కోసం ఆయన ప్రారంభిస్తే ఇవాళ రోజున మీరొచ్చి కొత్త అర్థం చెప్తా ఉన్నారా? ఏం చెప్తున్నావమ్మా నువ్వు? వై అంటే సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి. అసలు మీకు బ్రెయిన్ పనిచేస్తుందా షర్మిల గారు? అసలు మాట్లాడుతుంది నాలుకేనా? మీరేనా? అసలు షర్మిల గారైనా మాట్లాడుతుంది, లేకపోతే షర్మిల రూపంలో ఉన్నటువంటి ఇంకా ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా అనిపిస్తూ ఉంది. మిమ్మల్ని కూడా పర్సనల్ అసాసినేషన్లోకి తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా మాకు ఇష్టం లేకపోయినా బాధపడుతూ కూడా ఇవాళ రోజున మిమ్మల్ని విమర్శించాల్సినటువంటి పరిస్థితి మీరు ఇవాళ రోజున తెచ్చుకుంటున్నారు. మీ గురించి మాట్లాడితే మీకు బాధ ఇదా? అసలు తెలంగాణలో మేఘాకృష్ణ దగ్గర 100 కోట్లు కొట్టేసి తాటి సతీష్ బ్రదర్ అనిల్ పంచుకొని అది కూడా చాలక సిబిఎన్కి ఊడిగం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున వచ్చేసి ఎంప్లాయీస్ శాలరీస్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏమనుకోవాలి మీ గురించి? ఒక్క క్వశ్చన్ అడగనా? షర్మిల గారు ఏమనుకోవద్దు. హూ ఈజ్ భవానీ? మీరు ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మా ప్రభుత్వాన్ని, మా జగనన్నని విమర్శిస్తూ ఉన్నారు. మీరు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా అసలు? కాబట్టి ఏంటంటే ఇంతకుముందు మీరు ఒక్కళ్ళే చెల్లి జగనన్నకి. మీరు మాట్లాడే మాటల వల్ల కొన్ని కోట్ల మంది ఆడపడుచులు, మాలాంటి ఆడపడుచుల మనోభావాలు ఎంతో దీనంగా దెబ్బతింటా ఉన్నాయండి. వాళ్ళ రోజున మాట్లాడలేనటువంటి పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. అసలు ఆలోచన రావటం కూడా మాకు ఎలా ఉందంటే అది ఆ పించింగ్ అర్థం కావట్లే. ఎందుకు మీరు అసాసినేషన్? చివరికి మీ కుటుంబంలో వాళ్ళే మిమ్మల్ని చీకొడుతున్నారు కదా. మీ మేనత్త కావచ్చు, మీ మేనమామ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు డబ్బు ముఖ్యమా మీకు? నాకు ఇది కావాలన్నా అంటే జగనన్న ఇవ్వడా? వాళ్ళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 1.5 మంది ఆడపడుచుల్ని సొంత అక్క చెల్లెమ్మల్లాగా చూసుకుంటున్నటువంటి జగనన్న మీరు అడిగితే ఏదైనా కాదంటారా? చెప్పండి షర్మిల గారు. దయచేసి ఎలక్షన్స్ ఇంకా 100 రోజుల లోపల, ఇంకా 60-70 రోజుల్లోకి వచ్చినాయి కాబట్టి మీరు ఇకనైనా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక ఏపీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మీ ఎన్నికల మేనిఫెస్టో ఏంటి, ఏ ప్రతిపాదనలతో మీరు ముందుకు రావాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడ మీకు అభ్యర్థులు ఉన్నారు, ఇవి ప్రకటించుకుంటూ మీరు వస్తే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్తూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కుమ్ములక్క అలియాస్ షర్మిలక్క. అంతేగాని ఇకనైనా మా గవర్నమెంట్ మీద, మా జగనన్న మీద సెటైర్ లైటం కానీ, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తీరు కానీ మీరు మార్చుకోలేదంటే పరిస్థితి చాలా దారుణంగా అయిపోతూ ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా మీకు ఒక అక్కలాగా సలహా ఇస్తా ఉన్నాను.